అందరికీ నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ వేసాడండి. ఎన్టీవీని ఉద్దేశించి అక్కడ ఒక ఇష్యూ నడుతుంది తెలంగాణలో. వాళ్ళు ఒక కథనాన్ని ప్రచురించారు. ఒక మహిళా ఐఏఎస్ అధికారిని ఉద్దేశించి, అలాగే ఒక మంత్రికి, వాళ్ళిద్దరికీ కూడా ఒక అక్రమ సంబంధం లాంటిది అంటగడుతూ ఒక కథనాన్ని ప్రచురించారు. దానికి సంబంధించి అది పెద్ద ఇష్యూ నడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఎన్టీవీ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, యాంకర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన కేసులు నమోదయ్యాయి, వీళ్ళని అరెస్ట్ కూడా చేశారు. దానికి సంబంధించి ఒక ట్వీట్ మాట వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో కూడా వేశారు. చదివి వినిపిస్తాను చూడండి. జర్నలిస్టుల అరెస్టులను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవి పత్రికా స్వేచ్ఛపై, ప్రజాస్వామ్య విలువలపై నేరుగా జరిగిన దాడిగా భావిస్తున్నాను. పండగ సమయంలో అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లలోకి బలవంతంగా ప్రవేశించి ఎలాంటి న్యాయ ప్రక్రియ పాటించకుండా, నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టులు చేయడం పూర్తిగా నియంత్రిత ధోరణి ప్రతిబింబిస్తుంది. జర్నలిస్టులు నేరస్తులు కాదు, ఉగ్రవాదులు కాదు. అయినప్పటికీ వారిపై అనవసరమైన కఠినన్యతను చూపించడం దుర్మార్గం. ఇలాంటి చర్యలు వారి కుటుంబాలను తీవ్రమైన మానసిక వేదనకు గురి చేస్తాయి. అలాగే మీడియా వర్గాల్లో భయాందోళనలు నెలకొనేలా చేస్తాయి. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు. నీకు అసలు సిగ్గు సెలవు లాంటిది ఏమైనా ఉందా? కడుపు అనందన్నావు, గడితన్నావు, అసలు నాకు అర్థం కావట్లా. జరిగిన ఇష్యూ ఏంటి? అసలు ఇష్యూ గురించి కాస్త అయినా నీకు అవగాహన ఉందా? జగన్మోహన్ రెడ్డి ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు ఒక వార్తని, ఒక కథనాన్ని ఏమని ప్రచురించారో కనీసం అదేనా అవగాహన ఉండి ట్వీట్ చేసేవా, లేకుంటే ఏదో మన గుడ్డెద్దు చేయలేకపోయినట్టు మనకు సపోర్టివ్గా ఉంటుంది కదా అని చెప్పేసి అని ఇలా మద్దతు తెలుపుతున్నా నాకు అర్థం కావట్లా. ఒక మహిళను ఉద్దేశించి, ఒక మహిళా ఐఏఎస్ అధికారిని ఉద్దేశించి, అలాగే ఒక మంత్రిని ఉద్దేశించి వాళ్ళిద్దరికీ సంబంధాలు అంటగడుతూ ఒక కథనాన్ని ప్రచారం చేశారు. అది తప్ప కదా? వాళ్ళకుండవా కుటుంబాలు? ఇందులో లైన్లు రాసుకొచ్చావు కదా, వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడతాయని చెప్పేసి అని. మరి ఆ అధికారి కుటుంబ సభ్యులు కుటుంబం కాదా? వాళ్ళకు ఉండవా అండి మనోభావాలు? ఎవడు చెప్పాడు నీకు ఇవన్నీ కూడా? ఎక్కడో తెలంగాణలో జరిగిన ఇష్యూ, నీకేం సంబంధం అయినా? నువ్వెందుకు గొడవలు తీసుకుంటున్నావు ఇక్కడ? నేను అటు నుంచి సాక్షిలో కూడా ఎన్టీవీకి మద్దతుగా విపరీతమైన మద్దతు తెలిపేస్తున్నారండి. ఇది అన్యాయం అని, అక్రమం అని, నోటీసులు కూడా ఇవ్వకుండా వెళ్ళి దాడులు చేసేస్తారా, అరెస్టులు చేసేస్తారా? వీళ్ళు మాత్రం ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియా అని చెప్పేసి అని, పత్రికా స్వేచ్ఛ అని చెప్పేసి అని ఎవరి మీద పడితే వాళ్ళపైన ఇష్టానుసారంగా కథనాల ప్రచారం చేయొచ్చు. కానీ వీళ్ళ ఇంటి వరకు వెళ్ళేటప్పుడట రూల్స్ అన్నీ పాటించాలి. నోటీసులు ఇవ్వలేదు, చట్టబద్ధత ఏది, మేము జర్నలిస్ట్ని, ఇది దిక్మాల జర్నలిస్ట్ కాదు ఇది. పైగా ఆ వార్త చదివింది కూడా ఒక మహిళా జర్నలిస్టు. ఆవిడ కూడా ఒక మహిళే. రాసేసారు, వేసేసారు, ఎవడో పట్టించుకోవాలని చెప్పేసి అని అనుకున్నారు. ఇవాళ ఒక ఇష్యూ వచ్చిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఇక్కడ విక్టిమ్ కార్డు ప్లే చేసేసుకుంటూ మమ్మల్ని ఎలా అంటారా, మమ్మల్ని అలా అంటారా, మమ్మల్ని ట్రోల్ చేస్తారా, మా పైన కేసులు పెడతారా, మా ఆఫీసుల మీదకి వస్తారా, మా సిస్టాలు పాడు చేస్తారా, మా సర్వర్లు లాగేస్తారా, కంప్యూటర్లు సీజ్ చేస్తారా అని చెప్పేసి తిరిగి పైగా ఎదురు దాడి. నువ్వు ఆ వార్తని, ఆ కథనాన్ని నువ్వు ఏ ఆధారంతో ప్రచారం చేసావు? అసలు ఏ ఆధారంతో? అవి బయట పెట్టవచ్చు కదా. మీరు ఒక వార్తని వడ్డించేశారు, ఒక కథను ప్రచారం చేసేసారు. మరి దానికి సంబంధించి ఆధారాలన్నీ కూడా మీ దగ్గర ఉండాలి కదా. కేసు నమోదైంది, ఎందుకు పారిపోతున్నారు మీరు అంతా కలిసి? పారిపోవాల్సిన అవసరమే ఉంది. సరే, అదంతా కూడా మనకు సంబంధం లేని ఇష్యూ. అసలు మనకు సంబంధం లేదు. తెలంగాణలో ఏదో జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ అది. మనకు సంబంధం లేదు కదా. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, మనకు సంబంధం లేదు. మనం చూడాలంతే. మనం అన్నింటిలోనే మనం గుడ్డలు దించేసుకొని ప్రతిదానికి పెద్ద మొత్తం మనం తయారైపోకూడదు. వచ్చేసాడు అంతే. ఎందుకంటే ఎన్టీవీ జగన్మోహన్ రెడ్డికి మద్దతు కదా, ఇమీడియట్గా వచ్చేసాడు. వాళ్ళు అసలు వార్త ఏమని రాసాడు అనేది కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి. అంత ఓపిక లేదు, మద్దతు తెలిపేశాడు అంతే. నేను ఖండించేస్తున్నాను. సిగ్గుండాలు కాస్త అయినా సరే అసలు వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకొని మనం ఖండించడం అయినా లేదంటే మద్దతు తెలపడం అయినా చెయ్యాలి. కానీ అడ్డగోలుగా ఇలా చేస్తే కింద కామెంట్లలో నిన్ను అమ్మనాభూతులు తిడుతున్నారు. నీకెందుకు వచ్చింది? నువ్వు మూసుకొని ఉండు, ఇది నీకు సంబంధించిన అంశం కాదు. అసలు ఎన్టీవీ ప్రచారం చేసిన కథనం చూసేవా నువ్వు? అసలు వాడు ఏమని మాట్లాడాడు, ఏమని ప్రచారం చేశాడు అనేది చూడకుండా అడ్డగోలుగా ఈ మద్దతులు తెలపడం ఏంటని చెప్పేసి అని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నీ ముఖం తుపుక్కు నుమ్మేసేస్తున్నారు. ఇకనైనా మారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. అయినా ఇది వీళ్ళకి కొత్త ఏం కాదండి.
మహిళల్ని ఎవరైతే కించపరిచి దారుణంగా మాట్లాడతారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలుపుతారు. గతంలో కూడా కొమ్మినేని శ్రీనివాస్ అమరావతి మహిళలను ఉద్దేశించి నిజంగా కామెంట్ చేసినప్పుడు కొమ్మినేని వెనకాతలే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ. అలాగే వాళ్ళ పార్టీ నాయకులంతా కలిసి మహిళల పట్ల లేదంటే మహిళలను ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడతారో మన అందరికీ తెలిసిందే. ఇవాళ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్టీవీకి మద్దతు తెలపలా. కేవలం రెండు పార్టీలు, ఒకటి బీఆర్ఎస్ ఒకటి వైసీపీ. సరే బీఆర్ఎస్ పార్టీ సంగతి పక్కన పెట్టాను, మన రాష్ట్రానికి సంబంధించింది కాదు, తెలంగాణ వ్యవహారాలు అక్కడ చూసుకుంటారు వాళ్ళు. మరి మన రాష్ట్రంలో ఉన్న వైసీపీకి నీకేం పోయే కాలమని అడుగుతున్నాను. మీరెందుకు గొడవలు చేసుకుంటున్నారో సాక్షి ఛానల్లో కూడా కొమ్మినేని శ్రీనివాసు, తర్వాత బొమ్మన కరుణాకర్ రెడ్డి, లేదంటే జగన్మోహన్ రెడ్డి, ఇంకొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు, అరే మీరెందుకు గొడవలు దించుకుంటున్నారండి? తెలంగాణలో ఇష్యూ కదా, ఏపీలో ఇష్యూ కాదు కదా, మనకు సంబంధం లేదు కదా అది. మీరెందుకు అతిగా గొడవలు చేసుకుంటున్నారో? సరే పని బాగానే ఉంది, ఇవన్నీ పక్కన పెట్టేసంటే ఇవాళ మీరు నీతులు చెప్తున్నారు కదా, మీడియా పైన దాడి, మేము దీన్ని ఖండించేస్తున్నామని చెప్పేసి అని. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మహా టీవీ పైన దాడి చేశారు, గుర్తుందా మీకు? మీ అందరికీ కూడా గుర్తుంది కదా. మరి ఆ రోజున ఎవడో ఖండించలేదే, ఏం పోస్టులు వేయలేదే, ట్వీట్ ఎందుకు వేయలేదు నువ్వు? ఇవన్నీ చెప్పుకుంటా పోతే పెద్ద ఇదే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఈ అత్యవహారాలు మానేస్తే బాగుంటుంది. పైగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు వాళ్ళకు కొన్ని అఫీషియల్ హ్యాండిల్స్ ఉంటాయి, వాళ్ళు చేసే ప్రచారం చూడండి. ఇక్కడ ఇగో వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పేసి అని ఒక పేజ్ మాట, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించింది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తున్న లోకేష్, ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం అరాచక పాలనను నిత్యం ఎన్టీవీలో ఎండగడుతుండటంతో తెలంగాణలోని శిష్యుడి అండతో ఎన్టీవీ ఎడిటర్లను అక్రమంగా అరెస్టు చేయిస్తున్న లోకేష్, దానికి కొనసాగింపుగా ఉన్నపలంగా టీడీపీ సోషల్ మీడియా అందరూ ఒకే లైన్లో పోస్టులు పెట్టి ఎన్టీవీ యాజమాన్యాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అని పోస్టులు. ఏమైనా సిగ్గుందరా? కావాలని చెప్పేసి లోకేష్ గారు చేస్తున్నారా? ఎన్టీవీడికి చెప్పాడా? అంటే కథనం రాసింది వాళ్ళ ఇష్ట ప్రకారం కథనం వేసేసారు. మంత్రికి లేదంటే ఒక ఐఏఎస్ అధికారికి అని చెప్పేసి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి వండి వదిలించేశారు అక్కడ. దానిపైన తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఐఏఎస్ సంఘం కూడా కంప్లైంట్ చేశారు, ఊరుకోలేదుగా. దానికి లోకేష్ గారికి సంబంధం ఏముందండి? ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే తప్పని అంటారు. ఆ తెలుగుదేశం సోషల్ మీడియా అయినా, వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అయినా, జనసేన అయినా సరే తప్పని అనాలి. మరి మీరెందుకు మద్దతు తెలుపుతున్నారు ఎన్టీవీకి? కావాలని చెప్పేసి అని అంటారు. అంటే ఇప్పుడు మీరంతా మద్దతు తెలుపుతున్నారు కాబట్టి ఆ ఐఏఎస్ అధికారి పైన కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేసి ఆ మంత్రి పైన లేదంటే ఐఏఎస్ అధికారి పైన వాళ్ళిద్దరికి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేయించాడా? మీరు చెప్పిన లాజిక్ ప్రకారం అయితే ఇది కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి చేయించాడు అనాలా? మరి కాస్త బుర్రోడనరా, మరీ ఇంత గొర్రెల మందలా తయారయ్యమాకండి. ఒక వార్త వచ్చినప్పుడు, ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు అందులో నిజాలు ఏంటి, ఏం జరుగుతుంది, మనం స్పందించాలా స్పందించకూడదా తెలుసుకొని స్పందించండి. ఇక్కడ ఆ ఎన్టీవీకి సంబంధించిన ఇష్యూని పోస్ట్ చేస్తే అందరూ పోస్ట్ చేశారు. తెలుగుదేశం సోషల్ మీడియానే కాదు, ఇంకా న్యూట్రల్గా ఉన్న చాలామంది కూడా ఆ వార్తని ఖండించారు. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే ఎన్టీవీ యాజమాన్యం చేసింది తప్పనే అంటాడు. కడుపుకు పెంట తినేవాడు తప్పితే కేవలం కడుపుకు పెంట తిని అశుద్ధం తినేవాడు ఎవడైతే ఉన్నాడో, నీతి విలువలు లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, తల్లికి చెల్లికి అక్రమ సంబంధాలు అంటగట్టే ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎన్టీవీకి సపోర్ట్గా మాట్లాడతారు తప్పితే కడుపుకు అన్నం తినేవాడు ఎవడో, విలువలు పాటించేవాడు ఎవడో కూడా ఎన్టీవీ యాజమాన్యానికి మద్దతు తెలపడో మీరు తెలుపుతున్నారు. మీరు కడుపుకు అన్నం తినే వ్యక్తులు కాదు. ఈ ఇష్యూని మన స్టేట్కి పాకించాము అక్కడ. మళ్ళీ ఇక్కడ లోకేష్ గారిని తీసుకొచ్చో, చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చో, పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చో, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్టీవీ మద్దతుగా ఉంటుంది కాబట్టి, మరో సాక్షి కాబట్టి, మా తొత్తు కాబట్టి కావాలని చెప్పేసి తెలంగాణలో కుట్రలు చేసి అక్కడ కేసులు పెట్టి అక్కడ అరెస్ట్ అయిపోతారు. చేయాలనుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కాదా? ఇప్పుడు చేయాలనుకుంటే చేయలేరా? ఒకవేళ మీడియా పైన మీరు చేసినట్టుగా చెయ్యాలి అనుకుంటే నిమిషాల వ్యవధిలో చేయొచ్చు. మీరు చేయలేదా? గతంలో ఏబిఎన్ పైన, టీవీ పైన కేసులు పెట్టలేదా? దాడులు చేసేలాగా ప్రేరేపించలేదా? అలాంటి కార్యక్రమాలు ఏమీ జరగట్లేదుగా ఇక్కడ. మళ్ళీ దానికి ఏడిపోయాం. వీళ్ళు ఏమన్నా చేయొచ్చు, ఎవరన్నా ఏదన్నా చేస్తేనేమో మళ్ళీ ఇగో కావాలని చెప్పేసి లోకేష్ గారు చేస్తున్నారా అని చెప్పేసి అని అంటారు. మళ్ళీ ఒకవేళ మీకు నిజంగా సిగ్గు సెరవు లాంటిది ఏదన్నా ఉంటే
ఆ ఇష్యూలో మీరు తలదోర్చుకుంటా మీ నాయకులు మీ కార్యకర్తలు సాక్షి టీవీలో పనిచేసే జర్నలిస్టులు మాట్లాడకుండా ఉండేలాగా చూసుకోండి. మీ పరివే పోతుంది. మీరు ఏదో గొప్ప వచ్చేద్ది అనుకుంటున్నారేమో. వాళ్ళు వేసిన కథనాలకేమో ఎలాంటి ఆధారాలు ఉండవట. పోలీసులు వెళ్ళి సోదాలు చేసి అరెస్టులు చేస్తేనేమో నోటీసులు ఇచ్చి చట్టపరంగా ముందుకు చర్యలు తీసుకోవాలట. అన్ని రూల్స్ పాటించేయాలి. మన ఇష్టానుసారంగా మనం వాగేయచ్చు. మన వాగిన వాగుడికి మనం చెప్పిన మాటలకి ఎలాంటి ఆధారాలు అవసరం లేదు. ఏదన్నా అంటే మీడియా, ఏదన్నా అంటే జర్నలిజం అంటాం. మళ్ళీ మన పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటే మాత్రం అప్పుడు మాత్రం నోటీసులు ఇచ్చారు. మాకు నోటీసులు ఇవ్వండి. చట్టపరంగా ఎందుకు మీరు ముందుకెళ్ళరండి? ఇన్ని రూల్స్ మాట్లాడే మీరు మీ దగ్గర ఏ ఆధారం లేకుండా మీరు ఎలా మాట్లాడారండి? మీరు ఎలా కథనాలు ప్రచారం చేసేసారండి? మరి దానికి సమాధానాలు చెప్పాలి కదా ఇక్కడ. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాహేస్తారా? మీ దగ్గర ఆధారాలు అవసరం లేదా? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఎవరికి చూపించరా? ఏదన్నా అంటే పత్రికా విలువల స్వేచ్ఛ ఎవరికి చూపించే అవసరం లేదా? అలాగే పోలీసు వ్యవస్థ మీ పైన కేసులు పెడితే చట్టపరంగా ముందే మీకు అన్ని బొట్టెట్టి, పసుపు కుంకుమ పెట్టి బొట్టెట్టి, మీకు తాంబూలం ఇచ్చి పలానా తారీఖుని రండి అని చెప్పేసి నోటీసులు ఇస్తే మీరు చెప్పా పెట్టకుండా పారిపోయే ప్రయత్నం చేస్తే అరెస్టులు చేస్తే అది అక్రమ అరెస్టులు అని చెప్పేసి ఇలాంటి తోతాపూరి కామెంట్లు వేసుకుంటే తిరుగుతారు మీరు. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి ఈ ఇష్యూలో తలదొరుచుకుంటూ ఉంటే మంచిది.